వెల్కమ్ టు ఎన్డీజీ న్యూస్. నా పేరు నరసింహారావు. చంద్రలపాడు మండలం తుర్లపాడు గ్రామంలో దిమ్మె వివాదం టీడీపీకి చెందిన రెండు వర్గీయుల మధ్య జరిగిందని వైఎస్ఆర్సీపీ నాయకులు స్పష్టం చేశారు. నందిగామ పార్టీ కార్యాలయంలో మాట్లాడిన నేతలు ఈ ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. టీడీపీ వర్గాలు దాడి చేసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేసులు నమోదు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కొన్ని ఛానల్లో వైసీపీకి సంబంధం అని వస్తున్నాయి వార్తలు. అయితే నిన్న గొడవకి మాకు వైసీపీకి సంబంధం మాకు లేదు. వాళ్ళకి దిమ్మల గురించి గొడవ రెబలకి టీడీపీ వర్గానికి వచ్చింది, వాళ్ళు కొట్టుకున్నారు. అందుట్లో వైసీపీ వాళ్ళు ఉండారని ఒక ముగ్గురు ఉండారని చెబుతున్నారు. ఆ ముగ్గురు ఒకళ్ళు నాగరాజు అనే బాలగన్ నాగరాజు వైసీపీ అని చెబుతున్నారు. బాలగన్ నాగరాజు వాళ్ళ నాన్నకాంచి టీడీపీ. మన గవర్నమెంట్ వచ్చాక కూడా ఆ అబ్బాయిని వాచ్మెన్గా పెట్టుకున్నారు జడ్పీటీ స్కూల్లో. వైసీపీ అయితే ఆ అబ్బాయిని పెట్టుకోరుగా. పెరంసాని ఏరి అనే అతని పేరు కూడా చెప్పారు. అతను వాళ్ళ మేనల్ని కొడితే పడిపోతే తీసుకురావటానికి వెళ్ళిండు. అంతకు తప్పితే మా వైసీపీకి ఆ గొడవకి మాకు సంబంధం లేదు. అయితే వైఎస్ఆర్ పార్టీ నిన్న జరిగిన సంఘటన కానీ మా పార్టీకి కానీ ఎటువంటి సంబంధం లేదు. మేము ప్రజగా ఇందాక చూసిన దాంట్లో కొన్ని ఛానల్లో అతను మాట్లాడిండు, దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. మా పార్టీ తరఫున మాకు ఆ గొడవకి ఎటువంటి సంబంధం లేదు. మాకు వాళ్ళు ఏం చేస్తున్నారో 40 సంవత్సరాలతో 30 సంవత్సరాలు పాత దింబాట చేస్తున్నారు, వాళ్ళు కట్టుకున్నారు. వాళ్ళు చూసుకోవాలి. మా మీద బురద చల్లటానికి ఎటువంటి ఖండిస్తున్నాం మేము పూర్తిగా. అండి మా తొర్లపాడు గ్రామం వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్. మాకు నిన్న తొర్లపాడు గ్రామంలో గొడవలు జరిగాయండి. ఆ గొడవలకి మాకు ఎటువంటి సంబంధం లేదు. కొన్ని ఛానళ్ళలో కానీ కొంతమంది టీడీపీ వాళ్ళు కానీ ప్రచారాలు చేస్తున్నారు. ఇది టీడీపీ రెబలకి వైఎస్ఆర్ సపోర్ట్ ఉంది, వాళ్ళు కొట్టారు అయ్యి అని చెప్తున్నారు. వాళ్ళకి కానీ మాకు కానీ ఎటువంటి సంబంధం లేదు. ఆ పార్టీకి మాకు ఎటువంటి ఇది లేదు. దయచేసి బురదని మా మీద తల్లొద్దని చెప్పేసి కోరుకుంటున్నాను. మీడియా ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. వాసవి అమ్మవారిని శాకంబరీ దేవిగా విశేషంగా అలంకరించి పూజలు పూర్తి చేశారు. 100 మంది మహిళలు పాల్గొన్న బోనాల కార్యక్రమం నందిగామ పురవీధుల్లో ఘనంగా జరిగింది. జై వాసవి, జై జై వాసవాంబ. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి శ్రీచక్ర మందిరం శ్రీపురం నందిగామనందు
ఈరోజు ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ఉదయము అభిషేకము, పంచామృతములతో అభిషేకము, తదనంతరము తీర్థప్రసాద వినియోగము, తదనంతరము శాకాంబరీదేవిగా అమ్మవారికి కూరగాయలతో గుడి మొత్తము అమ్మవారికి అలంకరణ జయదీపంగా జరిగినది. ఈరోజు సాయంత్రం కార్యక్రమం ఈరోజు సాయంత్రము బోనాలు నందిగామ పురుగు వేదుల గుండా బోనాలు తీసుకొని అమ్మవారికి సుమారు 100 మంది మహిళలచే అమ్మవారికి సమర్పించబడును. విజయవాడకు చెందిన టీడీపీ నేత సంజయ్ వర్మపై ఆయన భార్య శాంతిశ్రీ అక్రమ సంబంధం ఆరోపణలు చేస్తూ వీడియోలు విడుదల చేసింది. ఈ విషయాన్ని ప్రశ్నించినందుకు తనపై సంజయ్ వర్మ పలుమార్లు శారీరక దాడులకు పాల్పడ్డారని ఆమె వెల్లడించింది. తనకు న్యాయం చేయాలని, ఘటనపై పోలీసులు పూర్తిస్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో 3 రోజుల పాటు సాగిన శాకాంబరీదేవి ఉత్సవాలు మహాపూర్ణాహితో ముగిశాయి. 45 టన్నుల కూరగాయలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ తో అలంకరించిన అమ్మవారిని 3 రోజుల్లో 2.5 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తులకు ఉచితంగా కదంబ ప్రసాదం పంపిణీ చేయగా లోక కళ్యాణం కోసం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు చాలా విశిష్టమైన రోజు. వ్యాస పూర్ణిమ ఒకవైపు, ఆషాఢము, శాకాంబరి ఉత్సవములు, అందులోనూ ఈరోజు 29వ తారీఖు చివరి రోజు శాకాంబరిలో వ్యాస పూర్ణిమ, గురు పౌర్ణమి రావడం చాలా అదృష్టం. ఈరోజు అమ్మవారిని, స్వామివారిని దర్శించుకోవడంతో పాటు ఈరోజు ఈ యొక్క గిరి ప్రదక్షిణ చేస్తే ఎంతో పుణ్యం ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఈ శాకాంబరి ఉత్సవాల్లో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు రావడం మేమంతా దేవస్థానం తరపు నుంచి కానీ భక్తులు ఎంతమంది వచ్చినా వాళ్ళందరికీ కూడా మంచి సౌకర్యాలు కల్పించి ఈ గురు పూర్ణిమని రాబో రోజుల్లో అత్యధిక వేల సంఖ్యలో పాల్గొనే విధంగా ఈ భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమం. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో జగ్గీపేట పరిధిలోని బలుసుపాడు శ్రీ గురుధాంలో భక్తులు ముందస్తు జాగ్రత్తలు పాటించారు. చిరువురులో విద్యార్థికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో గురు పౌర్ణమి వేడుకలకు వచ్చిన భక్తులంతా మాస్కులు ధరించారు. ప్రజలు క్రమశిక్షణతో స్వీయ జాగ్రత్తలు పాటించడం పట్ల వైద్యాధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేపటి NDG న్యూస్తో కలుద్దాం. నమస్కారం.